సుల్తానాబాద్ మున్సిపల్లో ఉన్న సెయింట్ మేరీ హై స్కూల్ యందు క్రీడల దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్. ఈ సందర్భంగా మాటేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు గురువారం మధ్యాహ్నం 1 గంటకు సుల్తానాబాద్ మున్సిపల్లో ఉన్న సెయింట్ మేరీస్ హై స్కూల్ యందు క్రీడల దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించాము. మొదట ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు మాటేటి సంజీవ్, వలస నీలయ్య, హై స్కూల్ ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శుక్లాపల్లి సెయింట్ మేరీస్ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి క్రీడా మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో వారికి దాదాపు ఒక 30 మంది ఫిజికల్ డైరెక్టర్స్కి శాల్వాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 29 అంటే దిగ్గజ క్రీడాకారుడు, హాకీ లెజెండరీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు. వారు 1905 సంవత్సరం ఆగస్టు 29న మేజర్ ధ్యాన్ చంద్ గారు వారి పుట్టినరోజు గౌరవార్థం ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవాన్ని చాలా ఘనంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు సెయింట్ మేరీస్ పాఠశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు శివరెడ్డి గారి ఆతిథ్యంలో ఈరోజు ఇక్కడ క్రీడా కార్యక్రమాలు చాలా చక్కగా ఘనంగా నిర్వహించడం జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ గారంటే దాదాపు క్రీడాలోకానికి తెలియకుండా లేనటువంటి సందర్భం. వారు దాదాపుగా మన దేశానికి 3 ఒలింపిక్ పథకాలను సాధించడంలో వారు కూడా భాగస్వాములయ్యారు. వరుసగా 1928, 32, 36 అంటే వరుసగా ఒక 3 ఒలింపిక్ క్రీడా పథకాలు సాధించడంలో మేజర్ ధ్యాన్ చంద్ గారు చాలా వారి యొక్క చక్కటి నైపుణ్యంతో, వారి యొక్క క్రీడా స్ఫూర్తితో ఇక్కడ మన దేశవ్యాప్తంగా కూడా అనేక మంది క్రీడాకారులకు, అంతేకాకుండా క్రీడలకు కూడా వారు ఎంతగానో సహాయ సహకారాలు అందించడంలో అతిశయోక్తి లేదు. వారు చేసినటువంటి క్రీడలకు కానీ, క్రీడాకారులకు కానీ, అలాగే క్రీడా అభివృద్ధికి కానీ వారు ఘనమైన సేవా కార్యక్రమాలు చేశారు.